మిత్రులారా, నమస్తే. సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథా సంపంగి ప్రతిబింబాలు. రచయిత్రి డాక్టర్ మామిడాల శైలజ గారు. వీరిని గురించిన చిరు పరిచయాన్ని విందాం. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఇప్పటివరకు 6 గ్రంథాలను ప్రచురించారు. మీ జీవితానికి మీరే చక్రవర్తి, అట్లాగే రెండవది ఇక విజయం మీ గుప్పెట్లో అనే గ్రంథం, మూడవది నవల గతి తప్పిన ఋతువు. ఇది చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇది జాతీయ అనువాద ఫౌండేషన్ వారి చేత హిందీ మరియు ఆంగ్ల భాషల్లోకి అనువదించబడి రచయిత్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తేవడంతో పాటుగా సమాజానికి దిశానిర్దేశం చేయగలిగే విధంగా ఇది ఆదరణకు నోచుకున్నది. అలాగే వీరి కళ నుంచి వెలువడిన కవితా సంపుటి అంతర్లీనం, సప్తపది కవితా ప్రక్రియలో కవితా సంపుటి మెరికలు, శిశింద్రి లఘు కవితా ప్రక్రియలో విపంచిక ప్రచురించడం జరిగింది. కాలాతీతమైంది పేరుతో ఒక కథా సంపుటి, పిల్ల తెమ్మెర్ల పేరుతో కవితా సంపుటి ప్రచురణ దశలో ఉన్నాయండి. ఇంకా పరిచయాన్ని విన్నాం కదా, ఇంకా కథలోకి ప్రయాణిద్దామండి. ప్రతిబింబాలు. రచయిత్రి డాక్టర్ మామిడాల శైలజ గారు. మీకు ఈ కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఈ కథ బహుళ అంతర్జాతీయ త్రైమాసిక పత్రికలో ప్రచురించబడిందండి. ఉదయం 9 గంటలకు ఆఫీసులోకి అడుగుపెట్టింది అరుణ. మనసులో ఏదో అనిర్వచనీయమైన ఆనందం, కళ్ళలో ఉత్సాహం. ఈరోజు తన ప్రాజెక్టును బాస్ ముందు ప్రజెంట్ చేయబోతోంది. 3 నెలలుగా రాత్రింబగళ్ళు శ్రమించి సిద్ధం చేసింది ఆ ప్రాజెక్టుని. మీటింగ్ రూమ్లో అందరూ కూర్చునున్నారు. డైరెక్టర్ రాఘవ, సీనియర్ మేనేజర్ శైలేంద్ర మరియు అరుణ టీం సభ్యులు. ఎలాంటి తొణుకు వెణుకు లేకుండా అరుణ ప్రజెంటేషన్ సమర్థవంతంగా కంప్లీట్ చేసింది. రాఘవ చప్పట్లు చరుస్తూ, ఈ ప్రాజెక్టు నిజంగా అద్భుతంగా ఉంది. ప్రత్యేకంగా రమేష్ లీడర్షిప్ మైండ్ సెట్ చాలా బాగుంది. అరుణలో ఏదో కదలిక. ఆమె కళ్ళల్లో వెలుగు క్షణాల్లో మాయమైపోయింది. అసలు అది తన ప్రాజెక్టు. రమేష్ రిపోర్టు కూడా సరిగ్గా రాయకపోయినా ప్రశంస మాత్రం అతడికే దక్కింది. ఒక్కసారిగా నీరసం ఆవహించింది ఆమెలో. గొంతు పెగిలించుకుని ఏదో అనబోయింది. కానీ అక్కడ జరుగుతున్న రమేష్ అభినందన కార్యక్రమం ఆమె మాటలను బయటకు రానివ్వలేదు. రాఘవ మరోసారి అన్నాడు, అరుణ, నువ్వు మంచి వర్కర్, ఆ విషయంలో సందేహం లేదు. కానీ లీడర్షిప్ అంటే మామూలు విషయం కాదు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటమే. అంతేకాదు, డెసిషన్ తీసుకునే పవర్ కూడా ఉండాలి. అది మగవాళ్ళకే సాధ్యం. నువ్వు ఇల్లు, పిల్లలు, ఇతర బాధ్యతలతో పాటు జాబ్ను కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. గదంతా చప్పట్ల శబ్దంతో నిండిపోయింది. ఆ శబ్దం తన గుండె గదులను పగలగొడుతున్నట్లుగా అనిపించింది ఆమెకు. ఒక ప్రశ్న పదే పదే మనసులో తలెత్తుతోంది. నా శ్రమకు తగిన గుర్తింపు ఎందుకు రావటం లేదు? ఎందుకని? ఎప్పటిలాగా ఈసారి కూడా బాసు తన కృషికి క్రెడిట్ ఇవ్వలేదు. ఆఫీస్లో జరిగిన అవమాన భారాన్ని మోస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది. డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న సతీష్ కనిపించాడు. పిల్లలు ఇల్లంతా బీభత్సం చేసి ఎక్కడ వస్తువులు అక్కడ లేకుండా స్థానభ్రంశం చేసేశారు. సోఫాలలో చిందరవందరగా పడేసిన బ్యాగులు, గదిమూలల్లో విసిరేసిన షూసు, విడిచిన బట్టలు. నీరసంగా ఉన్నప్పటికీ ఇల్లు సర్దడానికి ఉపక్రమించబోతుండగా, అరుణ, తలనొప్పిగా ఉంది, త్వరగా కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేశాడు సతీష్. ఆమె నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్ళి 2 కప్పులు తీసుకొచ్చింది. ఒక కప్పు భర్తకు ఇచ్చి మరొకటి చేతిలో పట్టుకుని పక్కనే కూర్చుంది. ఆఫీస్లో జరిగిన విషయమంతా చెప్పింది. వెంటనే అన్నాడు సతీష్, అరుణ, నీ చాలీచాలని జీతం వల్ల మన జీవితం ఏం మారింది చెప్పు?
నువ్వు ఇంట్లో ఉంటేనైనా ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా నాకు, పిల్లలకు వీళ్ళకి అన్నీ అమరుతాయి. పాపం అమ్మా నాన్నలు మనం వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ ఉండటం తప్పుతుంది. అందుకే నువ్వు ఇంట్లో ఉండటమే మంచిది. కప్పు అక్కడే పెట్టి లేచిపోయాడు. ఆ మాటలు అరుణను బీభత్సంగా కుదిపేశాయి. కళ్ళల్లో నిస్సహాయత. ఆఫీసులో విన్న అవమానపు మాటలు ఇక్కడ మళ్ళీ మరో రూపంలో ఎదురయ్యాయి. ఆమె హృదయం రోదించింది. నా కలలు, శ్రమ, వేదన ఇవన్నీ ఎవరికి కనపడవా? నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అద్దం ముందు నిలబడింది. ఆ గదిలో తక్కువ కాంతి మాత్రమే ఉంది. తనని తాను తేరిపార చూసుకుంది అద్దంలో. ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం ముందు నిలబడినప్పుడు తనలోని గాయాలు, పోరాటాలు, మర్చిపోవాలనుకున్న జ్ఞాపకాలు అన్నీ వెలుగులోకి వస్తాయి. నీకు ఇంటి బాధ్యతలెక్కువ. కాబట్టి నువ్వు జాబ్‌ని మేనేజ్ చెయ్యలేవు. నీ జీతంతో ఇంట్లో పెద్దగా మార్పేమీ లేదు. వంట, పిల్లలు, ఇల్లు చూసుకోవడమే నీకు సరైంది. ఈ మాటలు ఆమె చెవుల్లో ఘంటారావంలా మోగుతున్నాయి. ఆమె పెదవులపై అప్రయత్నంగా ఒక ప్రశ్న జారింది. నేను గృహిణినా? కూలీనా? లేక ఉద్యోగినినా? వెంటనే అద్దం అసాధారణంగా ప్రకాశించింది. అరుణ ఆశ్చర్యంతో వెనక్కి తగ్గింది. అద్దం లోపల తను కాదు, ఇంకొక మహిళ ప్రతిబింబం కనిపించింది. అది పొయ్యి పొగతో నల్లబడిన మొహం, చేతుల పగుళ్లలో మట్టి చేరి, రాత్రింబగళ్ళు తీరికలేని పని వల్ల అలిసిపోయి, వాడిపోయిన దేహంతో ఉన్న ఒక గృహిణి. ఆమె అద్దం నుంచి మాట్లాడింది. ప్రతిరోజు లేచింది మొదలు వంట వండటం, పాత్రలు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు, పిల్లలు, వృద్ధులైన అత్తమామలు చూసుకోవటం, 24 గంటలు విరామం లేకుండా కష్టపడతాను. అయినా నా శ్రమకు తగిన జీతం ఎప్పుడైనా లభించిందా? నా పేరు ఎప్పుడైనా వేతనం ఇచ్చే రసీదులో కనిపించిందా? అరుణ గుండె దడదడలాడింది. ఇది నా భవిష్యత్తా? ఆ ఆలోచనకు ఆమె ఒక్కసారిగా తుళ్ళిపడింది. అద్దం మళ్ళీ కదిలింది. ఇప్పుడు అందులో కనిపించింది భవన నిర్మాణ స్థలంలో ఇటుకలు మోసే ఒక మహిళ. చెమటతో తడిసిన శరీరం, రేగిన జుట్టు. పక్కన మగ కూలీలు సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా ఉంటే, ఆమె మాత్రం మాట్లాడకుండా కష్టపడుతోంది. కాళ్ళు, చేతుల నిండా మట్టి, కళ్ళల్లో విపరీతమైన అలసట. ఆమె స్వరం లోతుగా ఉన్న గదంతా ప్రతిధ్వనించింది. రోజంతా వంచిన నడుము ఎత్తకుండా పురుషుల కంటే రెట్టింపు శ్రమ చేస్తాను. కానీ నాకు వాళ్ళు తీసుకునే వేతనంలో సగం కూడా ఇవ్వరు. పురుషుడికి రూ. 500. అదే పనిని నేను చేస్తే మాత్రం 300. నేనేమైనా తక్కువ పని చేశానా? మరి నా విలువ వాళ్ళకంటే ఎందుకని తక్కువ? వేదనగా ప్రశ్నిస్తోంది. అరుణ కళ్ళల్లో నీళ్లు చేరాయి. క్రమంగా ఆ రూపం మసకబారింది. అద్దం మరోసారి మెరిసింది. ఇప్పుడు అందులో కనిపించింది ఫైళ్ల గుట్టల మధ్య కూర్చున్న ఒక ఆఫీసు ఉద్యోగిని. టేబుల్ పైన కంప్యూటర్ స్క్రీను, కళ్ళద్దాలు పెట్టుకుని నిద్రమరచి కంప్యూటర్ ముందు టైపింగ్ చేస్తోంది. ఆమె కన్నులలో కాంతి ఉంది. కానీ ముఖంలో మాత్రం అలసట తాలూకు గీతలు. ఆమె తన అసాధారణ ప్రతిభతో సాధించిన డిగ్రీలు, గోల్డ్ మెడల్స్ అన్నీ ధూళిలో కప్పబడి ఉన్నాయి. తనకంటే జూనియర్ మగ ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ మేనేజర్లుగా పదోన్నతి పొందారు. కానీ సంవత్సరాల తరబడి తాను ఇక్కడే. ఆమె స్వరం దుఃఖంతో వణుకుతోంది. ఎన్నో ఆశలతో కష్టపడి చదివాను. ఉన్నత ఉద్యోగం చేసి నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కలలు కన్నాను. కానీ జరుగుతున్నదేంటి? ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోతే చదువుకు అర్థం ఏంటి? గౌరవము, గుర్తింపు లేని, ఎదుగు బొదుగు లేని ఉద్యోగంలో ఆఫీసు గోడల మధ్య బంధించబడి ఇలా ఎన్నాళ్ళు? నేను చేసిన పనికి ప్రతిఫలం మగ ఉద్యోగికి దక్కుతోంది. నా కష్టానికి ప్రశంసలు మరొకరు పొందుతారు. నా కుర్చీలో వేరొకరు కూర్చుంటారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన పదోన్నతి రానే రాదు. సమాన పనికి సమాన అవకాశాలు కావాలంటే నువ్వు స్త్రీవి కదా అంటారు. ఒక్కసారిగా అరుణ శరీరం వణికిపోయింది. ఆమెలో తనను చూసుకున్నట్లుగా అనిపించింది.
అప్పుడే అద్దం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పగిలి ముక్కలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అరుణ షాకింగ్‌గా నిలబడిపోయింది. ప్రతి అద్దం ముక్కలోనూ ఒక్కొక్క మహిళ దీనమైన వదనాలు కనిపిస్తున్నాయి. గృహిణులు, దినసరి కూలీలు, ఉద్యోగినులు వారంతా. క్రమంగా ముక్కలన్నీ కలిసిపోయి 3 రూపాలు ఒక మహా ప్రతిబింబంగా మారాయి. ఆ రూపం గంభీరంగా గర్జించింది. మేమందరం నువ్వే, నువ్వే మేము. మన రూపాలు వేరు, కానీ మన స్థితిగతులు ఒక్కటే. అణచివేతలో బతుకుతున్న స్త్రీలం. పురుషుడి ఆజ్ఞలకు లోబడి ఉండే గృహిణిగా, చెమట చిందించి పనిచేసే కూలీగా, యజమానుల ఆజ్ఞలకు లోబడి అలవి కాని బాధ్యతలు మోసే ఉద్యోగినిగా అందరి పరిస్థితులు ఒక్కటే. వివక్షతలో మగ్గిపోతున్న మహిళలం. బిగ్గరగా నవ్వు వినిపించింది. అరుణ కళ్ళు కన్నీళ్లుగా మారిపోయాయి. కన్నీళ్లను ఎడాపెడా కారుస్తున్నాయి. తను కూడా గొంతు కలిపి నవ్వటం మొదలుపెట్టింది. అదే క్రమక్రమంగా పెద్దగా హిస్టీరిక్గా మారిపోయింది. ఆ నవ్వు కాస్త హృదయ విదారకమైన ఏడుపుగా రూపాంతరం చెందింది. కాసేపటికి అలసిపోయి నెమ్మదించింది ఆమె స్వరం. కానీ ఆమెలో ఏదో కసి, కొత్త ధైర్యము కొట్టొచ్చినట్లు కనిపించింది. చల్లని చెమట మొహమంతా చిందింది. అద్దంలో ఉన్న ప్రకాశవంతమైన వెలుగు ఆమె ముఖాన్ని తాకగానే గుండెల్లో ఏదో శక్తి ఉవ్వెత్తున ఎగిసింది. ఊపిరి బలంగా పీల్చుకుంది. ఆమె మనసులో కొత్త నిర్ణయం మెరిసింది. నన్ను వేధించిన ప్రతి వివక్షత ఇప్పటి నుంచి నా స్వరం అవుతుంది. తను ఇక మౌనం కాదు. సమాన పనికి సమాన గౌరవం కోసం పోరాడతాను. ఎందుకంటే నేను ఒక్క అరుణను మాత్రమే కాదు, వేలాది మంది గృహిణులు, కూలీలు, ఉద్యోగినుల ప్రతిబింబాన్ని. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళింది అరుణ. ఆ రోజు మీటింగ్లో మళ్ళీ ప్రాజెక్టుపై చర్చ. బాస్ రాఘవ, శైలేంద్ర మరోసారి రమేష్ కీర్తిని ప్రశంసించబోతుండగా అరుణ ఒక్కసారిగా లేచి నిలబడింది. స్టాప్ ఇట్ సార్. ఆమె స్వరం చిన్నగా వినిపించినా అందులోని తీవ్రత గదిని మొత్తం వణికించింది. ఈ ప్రాజెక్ట్ అంతా నేను ఒంటరిగా డిజైన్ చేశాను. డేటా సేకరించింది నేను, రిపోర్టు రాసింది నేను, క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళింది అన్నీ నేనే. రమేష్ ఒక్క ఫైల్ కూడా పూర్తిగా చదవలేదు. ఇది కేవలం నా కష్టానికి ప్రతిరూపం. ఇది ఎవరి పేరు మీద రాయబడడాన్ని నేను సహించను. గదిలో ఒక్క క్షణం గాఢమైన నిశ్శబ్దం. అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని ఆమెనే చూస్తున్నారు. రాఘవ భ్రుకుటి చిట్లించాడు. అరుణ, నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావో తెలుసా? అలాంటి ధైర్యం నీకు అసలు ఎవరిచ్చారు? కఠినంగా అన్నాడు. అరుణ కళ్ళల్లో ఒక్కసారిగా అద్దం ప్రతిబింబం మెరిసింది. గర్జనలాగా వచ్చింది ఆమె సమాధానం. నా కష్టం నుంచి వచ్చింది ఈ ధైర్యం. నా ప్రతిభను గుర్తించకుండా నన్ను వెనక్కి తోస్తున్న పరిస్థితుల నిస్సహాయత నుంచి వచ్చింది. మూగగా బ్రతుకున్న నాలాంటి ఎందరో స్త్రీల అంతరంగ వేదన నాలో గళంగా మారింది. ఇక నుంచి నా పని, నా కష్టం నాకే చెందుతుంది, అంతే. గదిలో ఎవరో ఒకరు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఇంకొందరు. చివరికి గదంతా చప్పట్లతో మారుమోగింది. గదిలో ఉన్న మహిళలందరూ ఒక్కొక్కరుగా లేచి అరుణ పక్కన నిలబడసాగారు. రాఘవ, శైలేంద్ర, రమేష్తో పాటు అందరూ అవాక్కై చూస్తుండిపోయారు వాళ్ళ వైపు. అది ఆ కంపెనీ చరిత్రలోనే మొదటి స్త్రీల స్వర విప్లవం. రాఘవ తలదించుకున్నాడు. ఒక్కసారి అరుణకు భుజాలపై భారం దింపేసినట్లుగా అనిపించింది. ఇన్నాళ్లకు ఆమె స్వరం వినిపించింది. ఆమె కష్టం గుర్తించబడింది. కొన్ని రోజులు గడిచాయి. ఆమెలో మార్పు క్రమంగా బయటకు కనపడసాగింది. ఆఫీసులో తన కష్టానికి సరైన గుర్తింపు వచ్చింది. ఇంట్లోనూ సతీష్ మొదట్లో తటపటాయించిన చిన్న చిన్న పనుల్లో సహాయం చేయసాగాడు. కానీ అరుణకు అది సరిపోలేదు. ఈ సమస్య తన ఒక్కదానిదే కాదు, ఇలాంటిదే బాధలు అనుభవిస్తున్న వేలాది మంది మహిళలది. వారిలో చైతన్యం తీసుకొచ్చినప్పుడే సమాజంలో కదలిక మొదలవుతుంది. ఒక సాయంత్రం సమీపంలోని బస్తీ మహిళలతో సమావేశం పెట్టింది అరుణ. బట్టలు కుట్టేవారు, ఇళ్లల్లో పనిచేసేవారు, కూలి పనివాళ్ళు అందరూ వచ్చారు. అరుణ వారందరి ముందు నిలబడి మాట్లాడటం మొదలుపెట్టింది. నేను కూడా మీలాంటి దాన్నే. నా శ్రమను ఎవరూ గుర్తించని క్షణాలను నేను కూడా ఎన్నోసార్లు అనుభవించాను.
కానీ ఒకరోజు అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు వచ్చిన సమాధానం నాకు కొత్త జవజీవాలను అందించింది. మహిళలు నిశ్శబ్దంగా వింటున్నారు. కొంతమంది కళ్ళల్లో నీళ్లు, కొంతమంది ముఖాల్లో ఆశ్చర్యం. అరుణ స్వరం మరింత బలంగా మారింది. మనమంతా వేర్వేరు రూపాల్లో ఉన్నప్పటికీ మన సమస్యలు మాత్రం ఒక్కటే. గౌరవం లేకుండా శ్రమ, సమాన వేతనం లేకుండా పని, మాటకు విలువలేని జీవితం. కానీ మనందరం కలిస్తే మన ప్రగతిని ఎవ్వరూ ఆపలేరు. ఇకనైనా మన హక్కుల కోసం పోరాడదాం. అంతా నాతో నడిచి రండి, చేతులు కలపండి. అంతే. ఆ బస్తీ అంతా ఒక్కసారిగా ఆనందపు కేరింతలతో, చప్పట్లతో మార్మ్రోగిపోయింది. మహిళల మొహాల్లో మొదటిసారి ధైర్యంతో కూడిన ఆత్మవిశ్వాసం. మీతో కలిసి నడుస్తాం, మీ వెనకే వస్తాం. మీతోనే కలిసి నడుస్తాం, మీ వెనకే వస్తాం అని గట్టిగా నినదిస్తూ లేచి నిలబడ్డారు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన అరుణ మళ్ళీ అద్దం ముందు నిలబడింది. అక్కడ ఇంకెవ్వరూ కనిపించలేదు. అద్దం ఎప్పటిలాగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఆ అద్దంలో ప్రతిబింబం మారింది. అందులో ఆమెకు కనిపించింది ధైర్యంగా తన హక్కుల కోసం పోరాడుతున్న స్త్రీ సగర్వ రూపం. ఈసారి అద్దం పగలలేదు. తరతరాల ఆధిపత్య అణిచివేతలను సహిస్తున్న మౌనం మాత్రం బద్దలైంది. కథ సమాప్తం మిత్రులారా. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ రాయండి. మీ అభిప్రాయాలు తెలియజేస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. గమనించండి మిత్రులు. అలాగే మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మంచి మంచి కథలను మీకు వినిపిస్తానండి. రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలతో మీ సోంపాక సీత.